మా పని మనిషి పార్వతి అందరికీ గోరింటాకు పెట్టేటప్పుడు చేసిన పొరపాటుని ఈ అమ్మాయే సరిదిద్దింది. పోయే మర్యాదని కాపాడింది. సలక్షణమైన అమ్మాయే కావచ్చు, కాని జాతకం సరిపోయిందని ముందుకు అడిగేసే ముందు ఒక్కసారి ఆలోచించాలమ్మా. ఏదైనా దోషం గాని గండం గాని ఉందా సిద్ధాంతి గారు? వ్యక్తిగత దోషాలు, కుటుంబపరమైన గండాలు లేవు, కాని జాతకంలోనే అక్షర దోషాలున్నాయని మా సందేహం. అంటే ఆ జాతకం తప్పంటారా? జాతకాన్ని తప్పు తప్పుగా రాసుంటారు అంటున్నాను. అంటే నీలాంబర్ జాతకం సరిపోదనా, సరిలేదనా? ఆక్షేపించలేను, కాని అనుమానం వ్యక్తం చేయగలనమ్మా. నీలాంబరి పేరు, జన్మ నక్షత్రం, ప్రదేశం ఇవన్నీ ఆధారం చేసుకొని గ్రహాలను లెక్కిస్తే జాతక ఫలం ఇలా ఉండదు. మరి ఇలా ఎందుకు వచ్చిందో అంతు పట్టడం లేదు. నా అంచనా ప్రకారం ఈ జాతకం రాసిన వారు పొరపాటు పడి ఉంటారు అనుకుంటున్నాను. జాతకం దగ్గరగా ఉందన్నారు, మాకు దగ్గరవుతుంది అనుకున్నాం. ఈ అనుమానాలు మళ్ళీ దూరం చేస్తున్న సిద్ధాంతి గారు, ఏది సరైనదో కాస్త ఖచ్చితంగా చెప్పండి. పూజలు పునస్కారాలకు సంబంధించిన ముహూర్తం అడిగితే సులభంగా విశేష గడియను వివరించేవాణ్ణి. ఇది ఘట్టమనేని దేవేంద్ర జీవితానికి ముడిపడిన అంశ. అతడు ముడివేయాల్సిన అమ్మాయి జాతకానికి సంబంధించిన ఆశ. పొరపాటు దొర్లితే అందరికీ నిరాశే మిగులుతుంది. అందుకే ఆచితూచి అడిగేస్తేనే వారి 7 అడుగులు సరైన దారిలో వేయించగలం. వీళ్లల్లో ఇంకెవరి జాతకమో దేవేంద్ర జాతకానికి సరిపోలేదా సిద్ధాంతి గారు? ఉంది. ఎవరిది? మేగోటి పార్వతీ జాతకం. పార్వతి జాతకానికి పెదబాబు జాతకానికి ముడిపడి ఉందా సిద్ధాంతి గారు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.